నీతి బాటలో ఆత్మీయతలో దేవుని మెలగాలి. హల్లెలూయా. దేవుని వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని అడగండి, ప్రభువా మీరు మాతో మాట్లాడండి, ప్రభువా మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడితే మేమందరము జీవిస్తాము, ఫలిస్తాము, అభివృద్ధి పొందుతాము, విస్తరిస్తాం నాయన. మీ మాటలు జీవము గల మాటలు నాయన, మీ మాటలు శక్తివంతమైన మాటలు నాయన, మీ మాటలు రెండంచుల కన్నా ఎక్కువ పదునైనటువంటి ఖడ్గము వంటిది నాయన. అలాంటి మాటలు ఈరోజు మా అందరితో మాట్లాడి మహిమ పొందండి నాయన. మీరు మాట్లాడే దేవుడు, మీరు మాట్లాడే దేవుడు నాయన. మీరు మాట్లాడి మహిమ పొందండి. నీ దాసుడు వట్టివాడు మట్టివాడు నాయన, పామరుడు తండ్రి. నీ దాసుని నీ ఆత్మతో నింపి నీ దాసుని ద్వారా ఇక్కడ చేరి వచ్చిన బిడలతోనూ నాతోనూ మీరు మాట్లాడండి ప్రభా. ఇదిగో మీరు చక్కగా నిలవబడుము, మీ నోరు తెరువుము, నేను మీ నోటిని నింపేదను అన్నావు. మాట్లాడున్నది మీరు కాదు, నేను అని మీరు సెలవిచ్చావు తండ్రి. ఈ సమయంలో ఈ కలుగొట్ల గ్రామంలో ఈరోజు ఈ రాజమ్మ అంకాలన్న గృహంలోనైనా ఈ విధంగా తండ్రి ఈ కూడికను ఏర్పాటు చేసి మీరు మాట్లాడబోతున్నందుకు కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. మీరు మా అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి, విశ్వాసంలో బలపరచండి, నిరీక్షణ కలగజేయండి. నీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మరొకసారి చదువుతున్నాను, బాగా వినండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరి సహోదరులారా, ప్రభు పేరట మీ అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సృష్టికర్త అయిన దేవుడే భూమి మీదకి నరావతారిగా వచ్చి ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఇది. నా యందు మీరు నిలిచి ఉండండి. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో, వింటున్నారా? నా యందు ఎవరైతే నిలిచి ఉంటారో, మీ యందు నా మాటలు ఎవరిలో అయితే నిలిచి ఉంటాయో వారు ఏది అడిగినా నేను ఇస్తాను అంటున్నాడండి. రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి, మనము దేవునిలో ఉండాలి, ప్రభువులో ఉండాలి. ప్రభు యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి. ఈ రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. చాలామంది నా ప్రార్థన దేవుడు వినడం లేదు, నా ప్రార్థన వినడం లేదు, ఎన్ని రోజులున్నా ఇలాగనే ఉంది, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు నాకు సహాయం చేయడం లేదు అని చాలామంది వాపోతూ ఉంటారు.
బాధపడుతూ ఉంటారు, నిరాశకు లోనవుతూ ఉంటారు. అయితే దేవుడు వాళ్ళందరితో మాట్లాడే మాట ఏంటంటే, ఇదిగో మీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, వింటున్నారమ్మా? మీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే, మీకు జవాబు ప్రభువు నుంచి మీకు జవాబు రావాలి అంటే, ముందు మీరు దేవునిలో నిలిచి ఉన్నారా లేదా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాక్యంలో రాయబడిందండి, ఎవరైతే ప్రభువునందు ఉంటారో వారు ధన్యులు. ఎవరైతే ప్రభువునందు నిలిచి ఉంటారో వారు ధన్యులు. ఒకసారి మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, నేను ప్రభువులో ఉన్నానా, లేకపోతే లోకంలో ఉన్నానా, లేకపోతే పాపంలో ఉన్నానా, లేకపోతే లోకాచారాల్లో ఉన్నానా, లేకపోతే మా తాత ముత్తాతల కాలం నాటి నుంచి వస్తున్నటువంటి పితృపారంపర్య ఆచారాల్లో నేనున్నానా, మూఢాచారాల్లో నేనున్నానా, మూఢనమ్మకాల్లో ఉన్నానా, లేకపోతే నేను ఎక్కడ ఉన్నాను అనేది ఒక ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలండి. దేవుడు మీ ప్రార్థన ఆలకించాలంటే మీరు ప్రభువులో ఉండాలి. మనం ఈ లోకంలో గమనిస్తే అనేక రకాల మతాలున్నాయి, అనేక రకాల ఆరాధనలున్నాయి, అనేక రకాల దేవతలున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఉన్నారు. ఒకరు ఒక భక్తిలో ఉన్నారు, ఇంకొకరు ఇంకొక భక్తిలో ఉన్నారు. ఒకే ఇంట్లోనే నలుగురుంటే నలుగురు 4 రకాల భక్తులు చేసే వాళ్ళు ఉన్నారు. ఒక ఇంట్లో ఒక ఆచారం, ఇంకో ఇంట్లో ఒక ఆచారం, ఇంకో కుటుంబంలో ఇంకొక ఆచారం, ఇంకొక కులంలో ఇంకొక ఆచారం, ఇంకొక మతంలో ఇంకొక ఆచారం. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయండి. అయితే వాటన్నిటి నుండి నువ్వు విడుదల పొందాలి. అమ్మ వింటున్నారా? కులాచారాలు ఉంటాయి, మతాచారాలు ఉంటాయి, గ్రామాచారాలు ఉంటాయి, అమ్మ దేశాచారాలు ఉంటాయి, రాష్ట్రాచారాలు ఉంటాయి, జిల్లా ఆచారాలు ఉంటాయి, గ్రామాచారాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. యేసు ప్రభు యొక్క మాట ఏం చెప్తుందో, యేసు ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందో ఆ మాటను హృదయంలో ఉంచుకొని ఆ మాటను మాత్రమే మనం అనుసరించే వారిగా ఉండాలి. చాలామంది ఇదిగో ఆ సేవకుడు ప్రార్థన చేస్తే బాగా అవుతుందంట అని వెళ్ళిపోతూ ఉంటారు, ఈ సేవకుడు ప్రార్థన చేస్తే బాగా అయిపోతుందని ఆ ఊరు ఈ ఊరు, ఆ ఊరు కాకపోతే ఈ ఊరు, ఈ ఊరు కాకపోతే ఈ ఊరు, కడప కాకపోతే మైదుకూరు, మైదుకూరు కాకపోతే కర్నూలు, లేకపోతే హైదరాబాదు, ఇట్లా తిరుగుతూ ఉన్నారు చాలామంది. ప్రార్థనకు వెళ్ళడం తప్పేం కాదు, కానీ ముందు మనం ప్రభువులో ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. ప్రార్థనకు వెళ్ళడం మంచిదే, దేవుని వాక్యం వినడం మంచిదే, ఆ విన్న వాక్యాన్ని అనుసరించడం మంచిదే, ఆ వాక్యానుసారంగా ప్రార్థన చేసుకోవడం మంచిదే, దేవుని సేవకులను గౌరవించడం మంచిదే, దేవుని సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకోవడం కూడా మంచిదే. కానీ మనము ప్రభువులో ఉన్నామా లేదా అనేది ప్రాముఖ్యమైన విషయం. మనం ప్రభువులో లేకుండా అమ్మా ఆనాడు మోషే దిగి వచ్చి ప్రార్థన చేసినా మనకు మేలు కాదు, సమూయేలు దిగి వచ్చి ప్రార్థన చేసినా మనకు మేలు కాదు, చనిపోయిన యేసన్న గారు వచ్చి మళ్ళా ప్రార్థన చేసినా కూడా మనకు మేలు కాదు. మనము ప్రభువులో నిలిచి ఉన్నామా లేదా అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయము. నేనున్నానండి, ఒకప్పుడు పద్మశాలి కులంలో పుట్టి అతి దేవతా భక్తి కలిగి ఉంటుంది. 1000 మంది దేవతల పేర్లు నోటాపాఠంగా ప్రతిరోజు చెప్పేటువంటి వాడిని. ఎన్నో పూజలు, వ్రతాలు, ఆకు పూజలు, కుంకుమార్చనలు, అభిషేకాలు, అష్టోత్తర నామాల జపాలు ఎన్నో చేశానండి. కానీ నాకు ఎక్కడ కూడా నెమ్మది దొరకలేదు, ఎక్కడ కూడా శాంతి దొరకలేదు.
కొత్త నిబంధన గ్రంథము బైబిల్ చదివిన తర్వాత, నిజమైన దేవుడు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత నాలో నుంచి ఒక 100 కేజీల బరువు తొలగిపోయి ప్రశాంతమైన ఆనందకరమైన జీవితాన్ని నేను పొందుకున్నాను. అది 2004 నుంచి ఇప్పటి వరకు నేను అనుభవిస్తూనే ఉన్నాను ఆ ఆనందాన్ని. నేనేం చెప్తున్నానంటే, ఈ లోకంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో భక్తులు ఉన్నాయి, ఎంతోమంది దేవతలు కూడా ఉన్నారు. కానీ నిజమైన దేవుడు ఒక్క యేసుక్రీస్తు ప్రభువే. మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలోనే ఉండాలి. ఆయనలో నుంచి తొలగిపోకూడదండి. ఆయనలో నుంచి తొలగిపోకూడదు. పౌలు అంటాడు, అయ్యో గలతీలారా, ఇంత త్వరగా మీరు దేవునిలో నుంచి తప్పిపోయారే, దేవుని వాక్యములో నుంచి తప్పిపోయారే అని వాపోతాడండి. నిజమే కదా, దేవుణ్ణి నమ్ముతున్నాం, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు అంగీకరిస్తున్నాం, కానీ మరలా దాంట్లో నుంచి తొలగిపోతూ ఉన్నాం. అందుకే దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదండి. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా యందు మీరునో మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు ఇస్తాను. మీరు మొట్టమొదటగా దేవునిలో నిలిచి ఉన్నారా? దేవునిలో నిలిచి ఉన్నారా అనే ప్రశ్నకు మీరు ఇప్పుడు మీ హృదయంలోనే ఒక జవాబు వెతుక్కోండి. మీరు దేవునిలో నిలిచి ఉంటే గనక అమ్మా మీకు ఏ మేలు కొదవై ఉండదు. హల్లెలూయా. దేవునిలో నిలిచి ఉన్నవారు, ప్రభువులో నిలిచి ఉన్నవారు దిగులు పడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు, అయ్యో రేపేట్లనో ఎల్లుండేట్లనో ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా జీవిస్తూ ప్రతిరోజు ఆయనలోనే నిలిచి ఉండి ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్నాను గనుకనే నాకు సడన్గా బైక్ ఆగిపోయి రిపేర్ వచ్చిన దాన్ని షెడ్లో పారేసి నడుచుకుంటూ తిరుగుతున్నా. నేను నడుచుకుంటూ వెళ్ళడం ఒక ఆయన చూశాడు, ఆటో డ్రైవరు చూసి ఫోన్ చేశాడు, ఏంటన్నా నడిచి వెళ్తున్నావు అన్నాడు. నా బైక్ రిపేర్ అయ్యా, రిపేర్కి ఇచ్చినాను, ఇంకా నడిచిపోవాలి కదా, ఇంక తప్పదు కదా అన్న. అన్నా నేను బైక్ ఇస్తాను, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పెట్టుకో. హల్లెలూయా. నేను దిగులు పడలా దాని గురించి, రిపేర్ వస్తుంది ఇయ్యాల్సిందే. అయ్యో నాకు లేదే అని ఆలోచించాల్సిన అవసరం లేదు, దేవునికి తెలుసు. నాకేం కావాలనో దేవునికి తెలుసు. అదే బైక్ వేసుకొని ఇప్పుడు ఇక్కడికి రాగలిగాను. దేనిని గురించి మీరు చింతించకండి అంటాడు. అందుకే దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు దేనిని గురించి చింతించకండి, కేవలం ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి. మీ విన్నపాలు, మీ సమస్యలు, మీ బాధలు, మీ కష్టాలు, మీ ఇబ్బందులు ఏం చేయాలి? దేవునికి తెలియజేయాలి. తెలియజేస్తారా? నిజంగా చెప్పండి. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకో, వెంటనే మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బండి రిపేర్ వచ్చింది, నేను వెంటనే అన్నాను, ప్రభా నీ చిత్తమేనాయనా, నువ్వు ఎట్లా నడిపిస్తావో నడిపించు అన్నాను. అక్కడనే ఒక వ్యక్తి కనపడినాడు. ఇదిగో మా మెకానిక్ తెలిసిన మనిషి ఉన్నాడు, ఆడిచ్చేయి అన్నాడు. ఒక ప్రసాద్ సార్ అని, ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆడిచ్చిన తర్వాత ఆ బండి రిపేర్ అయిన తర్వాత ఆ బండి నేను ఇప్పించే బాధ్యత నాదే, అంతవరకు నువ్వు ఏదైనా తిరుగుతూ ఉండు అని చెప్పినాడు. దేవుడు బైక్ కూడా ఇచ్చినాడు తిరగడానికి. ఆ బండి ఇప్పించే బాధ్యత కూడా ఒక ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. నేనేమంటానంటే, ప్రభువునందు నిలిచి ఉన్నవాడు భయపడడండి, ప్రభువులో లేనివాడే భయపడతాడు. ప్రభువుకు దూరంగా ఉంటూ పాపం చేస్తూ ప్రభు వాక్యాన్ని అనుసరించకుండా, ప్రభువుకి ఇష్టంగా బ్రతకకుండా, ఈ లోకాచారాల్లో, కులాచారాల్లో, మతాచారాల్లో
వ్యర్థమైన పారంపర్య ఆచారాల్లో, శరీరాశలో, నేత్రాశలో, జీవపు డంబంలో జీవిస్తున్న వారైతేనే భయపడతారు. ప్రభువులో నిలిచి ఉన్నవాడు ఏ దానికి భయపడాల్సిన అవసరము లేదండి. అందుకే ముందు మీరు ప్రభువులో నిలిచి ఉండండి. శరీరాశను విడిచిపెట్టండి, నేత్రాశను విడిచిపెట్టండి, జీవపు డంబాన్ని విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, లోకాచారాలు విడిచిపెట్టండి, కులాచారాలు విడిచిపెట్టండి, ఇంటి ఆచారాలు విడిచిపెట్టండి, వ్యర్థమైన పారంపర్యాల ఆచారాలు విడిచిపెట్టండి, అన్యజనుల ఆచారాలు విడిచిపెట్టండి. ప్రభు ఏం చెప్తున్నాడో అది మాత్రం చేయండి. ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు దిగులు పడొద్దు, జడియొద్దు, దేనిని గురించి చింతించొద్దు. ఇదిగో నేను మీ యందు ఉంటాను, మీరు నా యందు ఉండండి. హల్లెలూయా. ఒక ద్రాక్ష తీగ ఆ వలకు అంటుకట్టబడి ఉంటేనే అది ఫలించేది. ఆ వలలో నుంచి జారి భూమి మీద పడిందంటే కుళ్ళిపోతుంది. ఆ ద్రాక్ష తీగ ఆ వలకు అంటుకట్టబడి ఉండాలి. ద్రాక్ష తీగ మనమే. మనం ఎప్పుడు కూడా ఆ తీగ ఎవరు? ఆ ద్రాక్ష వల ఎవరు? యేసుక్రీస్తు. ఆ వలకు మనము ఈ తీగ అంటుకట్టబడి ఉండాలి. తీగ అంటే మనం, వల అంటే ఆయన. ఆ వలకు మనం అంటుకట్టబడి ఉంటే, ఆ నెట్కు మనము అంటుకట్టబడి ఉంటే మనము ఫలిస్తాం. విస్తారంగా ద్రాక్ష పండ్లు కాస్తాయి మనలో. ఆ ఫలాలు ఇతరులు తిని తృప్తి పొందుతారు. మనం ఫలించేవారిగా, ఇతరులకు ఫలాలు ఇచ్చేవారిగా ఉండాలంటే నువ్వు ప్రభువులో అంటుకట్టబడి ఉండాలి. ప్రభు యొక్క శిక్షణలోనూ ఉండాలి, ప్రభు యొక్క బోధనలోనూ ఉండాలి, ప్రభువును ప్రార్థించేదానిగా ఉండాలి. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు. అన్ని విధాలుగా రక్షించబడతారండి. ప్రభు నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళు అన్ని విధాలుగా రక్షించబడతారు. ఎన్ని విధాలుగా అంటే వాళ్ళ శరీరానికి స్వస్థత, మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. ఎన్ని చూడండి. శరీరానికి స్వస్థత, మనసుకు శాంతి, ఆత్మకు పరలోక రాజ్యం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారికి వారి ప్రాణాత్మ దేహములకు రక్షణ కలుగుతుంది. ప్రభు వాక్యములో పొల్లైనా సున్నైనా తప్పిపోదండి. ప్రభు నామమును బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారండి ఉదయాన్నే? ఇంకా కొంతమంది చేసుకోలే. చూడండి మరి ఎట్లా? ఒక దైవజనుడు అంటున్నాడు, నేను ఫేస్బుక్లో చూశాను, ఉదయాన్నే ప్రార్థన చేసుకొని బయలుదేరువానికి ప్రభు తోడైంటాడంట, ప్రార్థన చేసుకోకుండా బయలుదేరినోనికి సైతాన్ తోడుంటాడంట. కరెక్టే కదండి? నిజమా కాదా? ఆయనకు ఆలోచన వచ్చింది, దాంట్లో రాసి ఫేస్బుక్లో పెట్టినాడు. నేను చదివినప్పుడు నిజమే అనిపించింది. అంతే కదండి? ప్రభువుకు మనం ప్రార్థన చేసుకొని, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉండునైనా, నాకు నడిపించునైనా, నాకు ఆలోచనైనా, నాకు జ్ఞానమైనా, నాకేం తెలియదు, నాకు నేర్పించునైనా, ఎవరితో ఎలా మాట్లాడాలనో కూడా నాకు నేర్పించు, నేను ఎక్కడికి వెళ్ళాలనో నాకు నేర్పించు, నేనేం చేయాలనో నన్ను నేర్పించు, నన్ను ఎందుకు ఈ భూమి మీద పుట్టించావో నన్ను వాడుకో, నన్ను ఏ విధంగా వాడుకుంటావో, నాకు ఎవరికి ఉపయోగకరంగా వాడుకుంటావో నన్ను వాడుకో అని నువ్వు సరెండర్ అయితే కదా ఆయన నీకు తోడుగా ఉండి నడిపించేది. నేను ఈరోజు ఉదయాన్నే లేస్తానే ఒక ప్రార్థన చేసుకున్నాను. ఏంటంటే, ప్రభా ఈ దినం ఇచ్చినందుకు స్తోత్రం, అయితే ఈ దినం నన్ను ఎలా వాడుకుంటావో వాడుకో. జగత్తు పునాది వేయబడక మునుపు నా పట్ల నీకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్ప ప్రకారం, ఆ ప్రణాళిక ప్రకారం నన్ను వాడుకో. జగత్తు పునాది వేయబడక మునుపు అంకాలన్నా రాజమ్మ గృహంలో ఈ విధంగా వాక్యం చెప్పాలని దేవుడు నిర్ణయించాడు. ఇది ప్రభు సంకల్పం, ఇది ప్రభు యొక్క చిత్తం. ఇప్పుడిది కాదు, జగత్తు పునాది వేయబడక మునుపు. దానికి వాక్యానుసారంగా రుజువేందంటే ఎఫెసీ 1:3-4 వచనాలు.
జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకు మన పట్ల సంకల్పం ఉంది. అది నెరవేరాలని మనం ప్రార్థన చేసుకోవాలండి. అది నెరవేరిందంటే ఇక మనం ధన్యులమే. హల్లెలూయా. ఇక మనకు అపవాదికి చోటిచ్చిన వారం కాదు. ఇక మనం అపవాది మాయలో ఉన్నవారం కాదిక, అపవాది తంత్రములలో ఉన్నవారం కాదిక. ఈరోజు దేవుని చిత్తం నెరవేరుతుంది కాబట్టి ఇక అపవాది తంత్రములో మనం ఉన్నవారం కాదు, అపవాది యొక్క మాయలో ఉన్నవారం కాదు మనం. అవునండి, వాడు మోసగిస్తాడు, వాడు మాయ చేస్తాడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, హత్య జరిగించేవాడు. వాని చేతిలో మనం ఉండకూడదండి, వానిలో ఆధీనంలో మనం ఉండకూడదండి, వాని వలలో మనం పడకూడదండి, వాని మాట మనం వినకూడదండి. ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు ప్రభు మాట వినాలి. సృష్టికర్త అయిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మాట వినాలి. అందుకే ప్రభు అంటాడు కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు మరణములో నుండి జీవములోనికి దాడుతాడు. అవునండి, అస్సలు ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసయ్య మాటలు. యేసయ్య మాటలు ఎక్కడుంటాయి చెప్పండి అమ్మ? ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా తెలుసుంటే చెప్పండి. యేసయ్య మాటలు ఎక్కడుంటాయి? బైబిల్లో ఉంటాయి. బైబిల్లో ఎక్కడుంటాయి? ప్రధానంగా మత్తయి, మార్కు, లూకా, యోహానులో యేసు ప్రభు చెప్పిన మాటలు ఉన్నాయి. ఈ 4 సువార్తలు. ఈ 4 సువార్తలు అంటేనే నాకు చాలా ఇష్టం. ఈ 4 సువార్తలను అనేక వందల సార్లు చదివాను నేను. ఈ 4 సువార్తలే నా జీవితాన్ని మార్చాయి. ఈ 4 సువార్తలే నాకు సత్యాన్ని బయలుపరిచాయి. ఈ 4 సువార్తలే నన్ను ఆ మోక్షం కొరకు ఎదురు చూసేవానిగా చేసేయండి. అందుకే యేసయ్య మాటలు మీకు కావాలి. అందుకే ప్రభు అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఒక మనిషికి ఎప్పుడు నెమ్మది కలుగుతుందంటమ్మా? యేసయ్య మాటలు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్లకు నెమ్మది కలుగుతుందండి. నా బండి రిపేర్ అయిపోయినా నాకు దిగుల్లా, ఒక పక్క ఏదైనా నష్టం జరిగింది, ఇదిగో నీది పలానోళ్ళు ఎత్తుకుపోయినారంటే కూడా నాకు దిగుల్లా, పలానా చోట నీకు ₹1,00,000 నష్టం వచ్చిందంటే కూడా నాకు దిగుల్లా. ఎందుకంటే ఆ నిబ్బరము, ఆ ధైర్యము, ఆ సత్యము నేను యేసుక్రీస్తు మాటల ద్వారా నేర్చుకున్నాను. హల్లెలూయా. అందుకే భక్తుడు రాసుకున్నాడు కదా యేసన్న గారు, చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే, నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. ఎందుకంటే దేవుడు మనకు మంచి సహాయకుడు, ఆయన చూచుచున్న దేవుడు, మనకు తోడైన దేవుడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మనలో నివసిస్తున్న దేవుడు, మనల్ని జీవం గల దేవుని ఆలయంగా మార్చినటువంటి దేవుడు. ఆయన ఎక్కడో ఉండేవాడు కాదు, ఆయన నా హృదయంలోనే ఉన్నాడు. ఆయనకు తెలియందంటూ ఏమీ లేదు. నాకు ఏ సమస్య వచ్చినా ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. ప్రభువే చెప్పాడండి, అయ్యలారా నేను మీ యొద్దకు వస్తాను, మీలో నివసిస్తాను, మీతో కూడా సదాకాలం ఉంటాను. వింటున్నారా? దేవుడు గుళ్ళో ఉండేవాడు కాదు, విగ్రహములలో ఉండేవాడు కాదు, సిలువల్లో ఉండేవాడు కాదు, మనుషులు కట్టిన కట్టడాల్లో ఉండేవాడు కాదు.
తన సుహస్తాలతో రూపించుకున్న మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకొరకు నువ్వు సిలువలో యేసయ్య కార్చిన రక్తములో నువ్వు కడగబడి నీ హృదయాన్ని కడుక్కొని శుద్ధీకరించుకుంటే ప్రభు నీ హృదయంలోకి వచ్చి నివాసం ఉంటాడు. హల్లెలూయా. ప్రకటన 3:20 అంటున్నాడు, హృదయం అనే తలుపునొద్ద నేను తట్టుచూ ఉన్నాను. ఎవడైనా తలుపు తీసిన ఎడల వాని హృదయంలోనికి నేను ప్రవేశించి వానితో కలిసి భోజనమో. ప్రభువే మనతో ఉండి మనతో భోజనం చేస్తుంటే మనకెందుకండి దిగులు? మరి దిగులు ఎందుకు అంటే నువ్వు ప్రభులో లేవు. దిగులు ఎందుకంటే నువ్వు వ్యర్థమైన పారంపర్య ఆచారాల్లో ఉన్నావు. దిగులు ఎందుకు అంటే నువ్వు ప్రభుకు దూరంగా ఉన్నావు. దిగులు ఎందుకు అంటే ప్రభు మాటలు నీ హృదయంలో లేవు. అందుకే అమ్మా మీరేం చేయాలంటే, చదువు రానోళ్ళు సెల్లులు అందరికీ ఉన్నాయి. ఇప్పుడు లిజనింగ్ బైబిల్ అని ఉంటుంది, అది ఎక్కించుకొని వాక్యం వింటూనే ఉండండి. మత్తయి నుంచి ఇంకా కొత్త నిబంధన వాక్యాలన్నీ కూడా. ఆ వాక్యాలే మిమ్మల్ని బ్రతికిస్తాయి, దేవునిలో స్థిరపరుస్తాయి, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాయి. మీకు ధైర్యాన్ని ఇస్తాయి, విశ్వాసాన్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి, శక్తిని ఇస్తాయి. మీకు దిగులు చింత లేకుండా చేస్తాయి దేవుని వాక్యము, దేవుని మాటలు. అందుకే చదువు రాని వాళ్ళు వినాలి, చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ ఖచ్చితంగా చదవాలి. లేదా మీ పిల్లలతో చదివించుకొని వినాలి. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసికి. సైతాన్ను ఓడించాలంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము కావాలి. సర్వాంగ కవచంలో ఒకటి ఏంటంటే ఖడ్గం అండి. ఏంటంటే అది దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ఎఫెసీ 6:18 ఆ మాట రాయబడింది. దేవుని వాక్యం అనే ఖడ్గము లేకపోతే మీరు సైతాన్ను ఓడించలేరు, మీ జీవితంలో నెమ్మదిగా బ్రతకలేరు, మీరు ఆనందంగా బ్రతకలేరు, సంతోషంగా బ్రతకలేరు. అందుకే మీరు ఆనందంగా, సంతోషంగా, నెమ్మదిగా బ్రతకాలంటే దేవుని వాక్యము మీ హృదయంలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకోవాలి. మీ కుడి చేతిలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉండాలి, మీ ఎడం చేతిలో విశ్వాసం అనే డాల్ ఉండాలి, మీ పాదములకు సమాధానం అనే జోళ్ళు ఉండాలి, మీ యొక్క ఈ బాడీకి నీతి అనే మైమరు ఉండాలి, నడుమునకు సత్యం అనే దట్టి ఉండాలి, తలకు రక్షణ అనే శిరస్నానం ఉండాలి. ఇవి ఎప్పుడైతే ఉంటాయో మీరు నెమ్మదిగా ధైర్యంగా ఉంటామండి. శత్రువు వచ్చినా కూడా మనకేం అన్నీ ఉన్నాయి, మన దగ్గర వస్తేనే వేసేస్తాం అంతే. ఏమిటితో? వాక్యముతో, ప్రార్థనతో. సమయమందు అసమయమందు ప్రార్థన చేయాలని ఎఫెసీ 6:18 నుంచి మనం చూస్తే ఉన్నాయండి. దేవుని ఆత్మ చేత సమయమందును అసమయమందును ప్రార్థన చేయండి. పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయండి. దేవుని సేవకులమైన మా కొరకు మాకు వాక్శక్తి దేవుడు అనుగ్రహించినట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి అని పౌలు చెప్పాడండి. అమ్మా, సమయమందు అసమయమందు గుర్తుపెట్టుకోండి. ప్రార్థనకు ఎప్పుడేం చేయొచ్చమ్మా, మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. ఎప్పుడు అమ్మా వినాల అక్క, ఎప్పుడు మెలకొచ్చినా కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థనకు సమయం అంటూ ఏమీ లేదండి. ప్రార్థనకంటూ సమయం అంటూ ఏమీ లేదు, స్థలం అంటూ కూడా ఏం లేదు. నువ్వు ప్రయాణం చేస్తున్నా ప్రార్థన చేయొచ్చు, కూర్చున్నా ప్రార్థన చేయొచ్చు, నడుస్తున్నా ప్రార్థన చేయొచ్చు, పొలంలో ఉన్న ప్రార్థన చేయొచ్చు, ఈ వంటగదిలో ఉండి వంట చేస్తున్నాను ప్రార్థన చేస్తూ వంట చేయొచ్చు, మోకరించి ప్రార్థన చేయొచ్చు, పడకలో ఉండి నిద్రపోతూ ప్రార్థన చేస్తూ అలాగనే నిద్రలోకి జారుకోవచ్చు. ప్రార్థన చేయడానికంటూ సమయము గాని స్థలము గాని అని ఏది లేదండి వ్యత్యాసం. నిరంతరం నీ హృదయంలో ప్రార్థన జరుగుతూనే ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, మీరు విసుకక ప్రార్థన చేయవలెను. లూకాసు వార్త 18వ అధ్యాయంలోనే మరొక మాట చెప్తున్నారు, మీరు మాటి మాటికి గోజాడాలి.
మొదటి దశ 5వ అధ్యాయం 10వ వచనం 15వ వచనంలో చెప్తున్నాడు, మీరు ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో మీరు ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. కంటిన్యూషన్ ప్రేయర్. బిల్లీ గ్రహం గారు అండి, బాగా వినండి. ఆయన, అయ్యా ఇంత గొప్ప దైవజనుని నువ్వు ఎలా అయ్యావు, ఇన్ని లక్షల కోట్ల ఆత్మలు ఎలా సంపాదించగలిగావు, ఇంత గొప్ప వ్యక్తివి ఎలా కాగలిగావు అంటే ఆ మీడియా వాళ్ళతో చెప్పాడు, రాసుకోండి. 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన. అన్నిటికీ ప్రార్థన. దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడుకోవడం, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండడం. అమ్మ, ఇప్పుడు అక్క ఉంది, రాజమ్మ అక్క అనేక సార్లు నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయడం ద్వారానే ఈ పరిచయం అనేది ఇంతవరకు వచ్చింది. అక్క ఫోన్ చేయడం, నేను ఫోన్లో ప్రార్థన చేయడం, అట్లా పరిచయం ఏర్పడింది. లేకపోతే అక్క ఎవరో నాకు తెలియదు, నేనెవరో అక్కకు తెలియదు. అంటే ఒక సహవాసం ఏం చేస్తుంది, వారి మధ్యన అనేక రకాల కార్యాలకు కారణమవుతుంది. ఈరోజు ఈ విధంగా మనం అందరం కూడుకొని ప్రార్థన చేయగలుగుతున్నామంటే పరిచయం ముఖ్యం, సహవాసం ముఖ్యం. దేవునితో కూడా మనం అలా సహవాసం ఎంతగా చేస్తామో అంతగా మనకు దేవునికి మధ్యన ప్రేమ విస్తరిస్తుంది. మనకు దేవునికి మధ్యన ప్రేమ విస్తరించినప్పుడు ఆయన మనకు గొప్ప సహాయకునిగా ఉంటాడు. హల్లెలూయా. అక్క పిలిచింది, నేను రావడానికి కారణం ఏంటంటే అక్క పరిచయాన్ని బట్టి. అలాగే దేవుడు కూడా మన మాట వినాలి అంటే నువ్వు ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో నువ్వు పరిచయాన్ని పెంచుకోవాలి. నిజంగా నేను చెప్తున్నానండి, కూర్చున్నా, నడుస్తున్నా, ప్రయాణం చేస్తున్నా ఎప్పుడు మనం దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. చాలా మంది అంటుంటారు, ఇప్పుడు ప్రార్థనేనా, పిచ్చోళ్ళు అయిపోతారు. పిచ్చోళ్ళమైనా పర్వాలే, ఎప్పుడు ప్రార్థనే ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన కంటే నేను తెలుసుకుంది ఏంటంటే చెప్తున్నాను, ప్రార్థన కంటే ఇంకా ప్రాముఖ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. దేవుని వాక్యము కంటే ప్రాముఖ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. మార్త వస్తుంది ప్రభును, ప్రభా నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను వంట చేయడానికి, మరియను కూడా పంపు అంటే ప్రభు అన్నాడు, ఆమె ఉత్తమమైన దానిని ఎంచుకుంది, ఆమె యొద్ద నుండి అది తీసివేయడానికి ఇక కానే. ఏది ఉత్తమమైనది? ఏది ఉత్తమమైనది? దేవుని వాక్యము చదవడం ఉత్తమమైనది, దేవుని వాక్యమును వినడం ఉత్తమమైనది, దేవుని వాక్యమును హృదయంలో నిలుపుకోవడం ఉత్తమమైనది, దేవుని వాక్యాన్ని అనుసరించడము ముఖ్యమైనది. మనం ముఖ్యమైనవి చేయం. ముఖ్యమైనవి చేస్తామా? సినిమాలు పెట్టుకొని గంటలు 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 నడుములు వీకుతున్నా, మెడలు నస్తున్నా చూస్తూనే ఉంటారు, కానీ దేవునితో సహవాసం చేద్దామని అనుకోరండి. బయట మెట్ల మీద కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని ఉదయం నుంచి సాయంకాలం వరకు మాట్లాడమంటే మాట్లాడతాం, కానీ మోకరించి ప్రార్థన చేద్దామని ఆలోచన చేయం. దేవుని వాక్యాన్ని టీవీలో పెట్టుకొని విందామనేటువంటి ఆలోచన చేయం. ఇంకెప్పుడు బాగుపడతాయి మన జీవితాలు? దేవుడు మన ప్రార్థన ఎందుకు వింటాడు? నీకు ఆయనతో సహవాసం ఉంటే కదా, ఆయనతో నీకు పరిచయం ఉందా, ఆయనతో నీకు మాట్లాడే శక్తి ఉందా? ఇప్పుడు ఈ రమేష్ అనే పాస్టర్తో అన్నకు సంబంధం ఉంది, పరిచయం ఉంది కాబట్టి అన్న మాట్లాడగలుగుతాను. ఇప్పుడు నాకు పరిచయం లేదు, ఆయనతో ఏం మాట్లాడాలి? నేను ఆయనని ఏం అడగగలుగుతాను? నేను ముందు పరిచయం ఉంటేనే కదా ఏదైనా అడగగలిగేది. దేవునితో కూడా మనం పరిచయం ఉంటేనే, ఆయనతో సహవాసం ఉంటేనే ధైర్యంగా ఆయనను మనం అడగగలుగుతాం. ప్రభా నేను పొద్దున లేకముందే నీ పాదాల లేచి లేకముందే నీ పాదాల దగ్గరికి వస్తున్నా కదా నాయనా,
నిన్ను స్తుతిస్తున్నా, నిన్ను ఆరాధిస్తున్నా, నిన్ను ప్రార్థిస్తున్నా, నీతోనే ఉంటున్నా, నీలోనే ఉంటున్నా, నీ వాక్యాన్ని అనుసరిస్తున్నా, నువ్వేం చెప్పినావో అదన్నీ నేను చేస్తున్నా. ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపిమంటే చూపిస్తున్నా. దొంగతనం చేయొద్దంటే చేయకుండా ఉన్నా. వ్యభిచారం చేయమంటే చేయొద్దంటే చేయకుండా ఉన్నా. నరహత్య చేయొద్దంటే చేయకుండా ఉన్నా. అబద్ధ సాక్ష్యాలు పలకొద్దంటే పలకకుండా ఉన్నా. తల్లిదండ్రులను సన్మానించమంటే సన్మానిస్తున్నా. మరి ఇవన్నీ చేస్తున్నా కదా ప్రభా, నాకు సహాయం చేయంటే చేస్తాడు. నువ్వేం చేయకుండా, ఆయన మాట వినకుండా, ఆయన మాటను అనుసరించకుండా నాకు ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా అంటే ఎలా చేస్తాడు? ఆయన ఆజ్ఞలు నువ్వు ముందు గైకొనాలి కదా. ఏం చెప్పినాడు ఆయన? ఆకాశములోనైనాను, భూమి మీదనైనాను, జలములలోనైనాను దేనిని మీరు విగ్రహముగా, అది యేసు ప్రభు విగ్రహమైనా కూడా మనం చేసుకోకూడదు. ప్రభు ఏమన్నాడు? దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వారంలో ఒక్కరోజు నా కొరకు జీవించండి, నాకు సమయం ఇవ్వండి. అనుసరిస్తున్నామా? ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నామా? మన అవసరాలకు వాడుకుంటున్నామా, లేకపోతే ఆయన అవసరం కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఆలోచించాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, తల్లిని తండ్రిని సన్మానించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ శక్తితో ఆ ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధించాలి. అంటే పరిపూర్ణంగా నువ్వు సరెండర్ అయిపోయి, ఇంకా నేను జీవించున్నది నేను కాదు ప్రభా, ఇంకా నీవే నా యందు జీవిస్తున్నావు అనేటువంటి విధానంలోకి వెళ్ళిపోవాలి. ఇక బ్రతకడం నేను కాదు ప్రభా, బ్రతుకుట క్రీస్తు అయితే, చావైతే లాభం అని పౌలు చెప్పినట్టుగా చెప్పగలగాలి. ఎవరైతే అలాంటి సమర్పణ మీలో ఉందో, అమ్మా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో అలాంటి సమర్పణ మీలో ఉంటే, మీరు ఊరికి అడగక ముందే మీ మనసులో తలంచితే తాలు మీకు కావాల్సినది ఇంటి దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. ఆయన మాట విని, ఆయన మాట ప్రకారం మీరు జీవించి, ఆయనతో సహవాసం కలిగి, ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయనను ప్రార్థిస్తూ, ఆయనతో సహవాసం కలిగి ఉంటే, మీరు అడుగక మునిపే మీ అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి. హల్లెలూయా. వాళ్ళతో చెప్పిన మాట అండి అది. ఎవరితో చెప్పిన మాట అంటే, యేసు ప్రభు ఇదిగో మీరు అడుగక మునిపే మీ అక్కర్లు తీర్చబడతాయని ఎవరితో అన్నాడంటే, వెనకమడి తిరుగుతున్నారే యేసు ప్రభు శిష్యులు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆయన ఏం చెప్తే అది వింటున్నారు, ఆ మాట ప్రకారం జీవిస్తున్నారు, ఆ మాటను అనుసరిస్తున్నారు, ఆయన అడుగుల్లో అడుగులు వేస్తున్నారు, ఆయనను వెంబడిస్తున్నారు. కాబట్టి అది వాళ్ళకు వర్తించింది. ఇక్కడున్న మీరు కూడా ఆయన ఏం చెప్తున్నాడో ఆ మాట విని ఆ ప్రకారం అడుగుల్లో అడుగులు గనక మీరు వేస్తే, మీరు అడుగక మునిపే మీ అక్కర్లు కూడా తీర్చబడతాయి. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అందుకే ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మళ్ళొకసారినండి, మీరు నా యందు నిలిచి ఉన్నారా? ఒకవేళ నిలిచి ఉంటే నా మాటలు మీ హృదయంలో ఉండాలి, మీ హృదయంలో పెట్టుకొని వాటిని అనుసరించాలి. ఎప్పుడైతే మీరు వాటిని అనుసరిస్తారో, మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. మీకు ఏదైనా కానండి, అది వాక్యానుసారంగా, మళ్ళీ ఏదంటే అది కాదు. అందుకే ముందు వాక్యం తెలుసుకోమంటున్నాడు ప్రభు. ఏం చెప్పినాడో అది తెలుసుకోమంటున్నాడు. అసలు నీ పొరుగు వానిదగు దేనిని నువ్వు ఆశించొద్దంటాడు. వాక్యం తెలుసుకోవాలి మనం. ఈ వాక్యం తెలుసుకొని ఆ వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిస్తాడండి. హల్లెలూయా. మనం అడగక మునిపే మనల్ని అక్కర్లు తీర్చేటువంటి దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు నేనే చెప్తానండి, నేను చెప్తున్నాను బాగేనండి. నాకు దేవుని వాక్యాన్ని తెలియకముందు ఒక రకంగా ఉన్నాను నేను. దేవుని వాక్యాన్ని తెలుసుకునే కొద్దీ ఈరోజు నాకున్నటువంటి స్థితి ఏంటంటే, అమ్మా ఇప్పుడు నాకు దిగులు కానీ చింత కానీ ఏమీ లేదండి. నేను ఒక్కటే నేర్చుకున్నాను, ప్రభువులో నిలిచి ఉండడం, పరిశుద్ధంగా జీవించడం, ప్రభు మాట ప్రకారం జీవించడం, ప్రభు చెప్పింది చేయడం,
ప్రభు ఎటువంటి ఆలోచన ఇస్తే ఆలోచన అమ్మడి వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం, ఎక్కడ వాక్యం చెప్పమంటే అక్కడ వాక్యం చెప్పడం, ఎక్కడ ప్రార్థన చేయమంటే అక్కడ ప్రార్థన చేయడం, ప్రతిరోజు ఆయనను అడగడం, ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అని అడగడం. ఆ ప్రకారం జీవిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు దిగులు లేదు, చింత లేదు, ఏమి లేదు. నాకేం కావాలనో ఆయనే చూసుకుంటున్నాడు. హల్లెలూయా. నేను అడక్క ముందే ఊరికే మనసులో అనుకుంటానండి, అది తింటే బాగుంటుందేమో అనుకుంటా, అది వచ్చేసి ఉంటుంది. అంటే మనసులో అనుకునేది కూడా ఆయన నెరవేరుస్తున్నాడు. ఎందుకు? ముందు ఆయన మాటలు నా హృదయంలోకి వచ్చినాయి కాబట్టి, ఆయన మాట ప్రకారం నేను జీవిస్తున్నాను కాబట్టి, పరిశుద్ధంగా జీవిస్తున్నాను కాబట్టి, విశ్వాసంగా జీవిస్తున్నాను కాబట్టి, ఆయన మీదనే ఆనుకొని ఉన్నాను కాబట్టి, ఇంకా బ్రతుకుతే ఆయన కోసమే బతుకుతాను, చస్తే చస్తాను అనేటువంటి విధానంలో ఉన్నాను కాబట్టి, నా బంధువులు అవసరంలే, నా మిత్రులు అవసరంలే, నా సహోదరులు అవసరంలే, నాకు వాళ్ళు వస్తే నా దగ్గరికి రావాలి దేవుని మార్గంలోకి, లేకపోతే నేను మాత్రం వాళ్ళ మార్గంలోకి పోను, నేను ప్రభువే నాకు కావాలి అనేటువంటి ఒక గట్టి నిర్ణయం తీసుకొని, వ్యర్థమైన పారంపర్య ఆచారాలు విడిచిపెట్టి, కులాచారాలు విడిచిపెట్టి, మతాచారాలు విడిచిపెట్టి, అన్నిటినీ ఏట్లో బారేసి ప్రభు మాట ప్రకారం జీవిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను అడగక మునిపే నా అక్కర్లు ప్రభు తీరుస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి సమర్పణ మీలో ఎవరికి వచ్చినా అమ్మా, నేను చెప్తున్నాను, మీకు దిగులు ఉండదు, చింత ఉండదు, వేదన ఉండదు, యాతన ఉండదు, బాధ ఉండదు. మీకు ఏ సమస్య వచ్చినా ఆయనే చూసుకుంటాడు. మీరు చేయాల్సిన పని అంతా కూడా ఆయనలో నిలిచి ఉండడం, ఆయన మాటను అనుసరించడం, ఆయనను ప్రార్థించడం. ఈ 3 చేస్తే చాలండి. ఆయనలో నిలిచి ఉండడం, ఆయన మాట ప్రకారం జీవించడం, ఆయనను ప్రార్థించడం, ఆయనను స్తుతించడం, ఆయనను ఆరాధించడం. ఇవి చేస్తే చాలు. మీరు మీ కుటుంబాలు తరతరములకు 1000 తరముల వరకు కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్న అన్నగారు ప్రార్థన చేస్తారు ముందుగా, తర్వాత మళ్ళీ నేను కూడా చేస్తాను. ఏం పేరు అన్నటివి? ప్రసాద్ అన్నగారు ప్రార్థన చేస్తారు. తలలో తండ్రి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాన్నతుడా, మా దయగల తండ్రి నీ పాదములు, దయగల తండ్రి నైనా మరి దినం మీ సన్నిధిలో తండ్రి ప్రభావ మరి ఈ యొక్క యుక్తుల గృహంలో మేము అందరం కలుసుకుని మేము స్తుతించి ఆరాధించి ప్రభావ మరి పాటలతో గణపరిచిన విధానం బట్టి ఇష్టం మీ నాన్న తండ్రి, మీ పరిశుద్ధమైన మాటలు తండ్రి మరి దయగల తండ్రి మరి శివుల ద్వారా మాకు వినిపించిన విధానం బట్టి మీకు ఎక్కువ చెప్పిన వాక్యాన్ని తండ్రి మాటలను మా హృదయాలలో ఉంచుకొని తండ్రి ప్రభావ మరి వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయండి. మరి తండ్రి విని వదిలిపెట్టుకోకుండా భయము భక్తి కలిగి ఈ మార్గంలో ఈ సన్నిధిలో ప్రభావ మేమందరం ఈలాగిన తండ్రి విసుకత అనిత్యం నేను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకొని మా జీవితాలను మేము ముందుకు సాగటప్పుడు మీ కృపలో నేను మిమ్మల్ని నడిపించండి. ఆయన బలహీనం తండ్రి, మీ బలము చేత మమ్మల్ని నడిపించండి. మా జీవితం తండ్రి అంతలో కనపడి ఇంతలో మాయమైతే నీటి మీద బుడగలంటే మా జీవితాలను మీ కృపలో, మీ కాపుదల భద్రతలో కనికరించి కాపాడమని మీ పాదంతో ప్రార్థిస్తుంది. దయగల తండ్రి మీ పాదంలో కూర్చుతో నాయన మరి ఎందు నిమిత్తమై ఈ గృహంలో మరి ప్రార్థన జరిపించాలో ఆ విషయాన్ని తండ్రి ప్రభావ మరి మీ కృపను దీవించండి, సమస్యలు తొలగించండి, సమాధానం తెచ్చండి, కృపాక్షేమలతో నింపి మరి ఈ యొక్క కుటుంబాన్ని ఆశ్రయించమని, సంఘం ఎదుట సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి ప్రభావ వచ్చిన సేవకుని కూడా దీవించి ఆశ్రయించి రాబో దినాలకు భయం మీ వరం చేత మీ వాక్యం చేత ప్రభావ మరి అనేకులకు తండ్రి వర్తమానం అందించే విధంగా దీవించి ఆశ్రయించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభావ మీ పాదం నడుచుకోవచ్చు ఆయన మీ పాదం బట్టి వేడుకొనిస్తున్నారా మా ప్రార్థన ఆలకించి మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను తీర్చమని మీ కృపలో నేను మరి సాయంకాలం జరిగే ప్రార్థన
ఆది అంతా మీరండి ప్రభా. మా బ్రతుకులన్నీ క్షేమలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని నడిపించండి. పాపినైనా తండ్రి నా ప్రార్థన ఆలకించండి. మీ పాదం పడి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, ఇంతవరకు నీ దాసుడు ప్రసాదన్న గారు చేసిన ప్రార్థనను బట్టి స్తోత్రములు. ఆ ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం నాయన. ఇంతవరకు నీ దాసునైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, నీ దాసుని అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. అయితే నైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరికీ, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికిని నీ యందు నిలిచి ఉండే భాగ్యమును వారికి కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. నీ మాట ప్రకారం జీవించే భాగ్యమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ అడుగుల్లో అడుగులు వేస్తూ, నీ మాట చొప్పున జీవిస్తూ, నిన్ను ప్రార్థిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, ఎప్పుడు నీ నామాన్ని ధ్యానిస్తూ, ఎప్పుడు నీ ధ్యాసలో ఉంటూ, అయ్యా నీ ద్వారా వాళ్ళు అనేకమైన మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు పొందినట్లుగా, పిల్లల తరములు దీవించబడినట్లుగా, 1000 తరముల వరకు ఆశీర్వదించబడినట్లుగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అవును తండ్రి, మీరు వాక్య లేఖనాల్లో రాసినట్లుగా, అవును తండ్రి, విసుకక ప్రార్థన చేసే వరము వీళ్ళకు దయచేయండి. ఎడతెగక ప్రార్థన చేసే వరము వీళ్ళకు దయచేయండి. మాటి మాటికి నీ పాద సన్నిధిలో గోజాడేటువంటి వరము అయ్యా వీరికి అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ ఆత్మ ద్వారా ఇది అంతా కూడా అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. నీతో అన్యోన్య సహవాసము వీళ్ళకు దయచేనైనా, నీతో సత్సంబంధం వీళ్ళకు దయచేనైనా. అయ్యా మంచి సంబంధము కలిగి వీరు అడుగక మునిపే వీరి అక్కర్లు తీర్చబడినట్లుగా నీతో సహవాసం కలిగి ఉండుటకు సహాయం చేయనైనా. వారి యందు నీ మాటలు నిలిచి ఉండాలి, వారు నీ హృదయంలో ఉండాలి. అయ్యా నీలో నిలిచి ఉండాలి, నీవు వారి హృదయంలో ఉండాలి. ప్రభా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. ప్రభా నీవు మేము ఏకమై ఉండాలి. ప్రభా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయనా. అవును తండ్రి, ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నేను నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అన్నావు తండ్రి, బహుగా ఫలించును అన్నావు తండ్రి. నాయనా ఇక్కడున్న ఈ బిడ్డలందరూ బహుగా ఫలించినట్లుగా సహాయం చేయండి. ఈ గ్రామంలో ఉన్న విశ్వాసులందరూ ఫలించినట్లుగా సహాయం చేయండి. నమ్మని వారు కూడా నిన్ను నమ్మి వారు కూడా ఫలించినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ముఖ్యంగా నా తండ్రి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అగ్రికల్చర్ బీఎస్సీ నైనా, అగ్రికల్చర్ బీఎస్సీ సీటు ఆ బిడ్డకు వచ్చినట్లుగా మీరు సహాయం దయచేయండి నాయన. రాజన్నకు నైనా, ఆ రాజమ్మ గారికి, అంకాలన్న గారికి ప్రేమించి ఇచ్చినటువంటి నైనా కుమార్తెకు నైనా అగ్రికల్చర్ బీఎస్సీ సీట్ వచ్చేందుకు మీరు కృప చూపించండి నాయన. ఆ బిడ్డను ఉన్నతమైన చదువు చదివించి ఉన్నత ఉద్యోగంలో స్థిరపరిచి నీ వాక్యమును బోధించే బిడ్డగా కూడా చేయమని ప్రార్థిస్తున్నాను. సువార్తను ప్రకటించే బిడ్డగా చేయమని ప్రార్థిస్తున్నాను. అవునైనా ఒక్కడు నీతిమంతుడుంటే అనేక మందిని నీతిమంతులుగా తీర్చగలడు నాయన. ఒక్కడు పరిశుద్ధుడుంటే అనేక మందిని ప్రభా పరిశుద్ధులుగా చేయగలడు నాయన. తాను ఒంటరైన వాడు 10,000 మంది అగునని నువ్వు లేఖనంలో రాసావు నాయన. అవును తండ్రి, ఒక్కొక్క బిడ్డ పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి నీ వాక్యాన్ని అనుసరించే వారిగా చేయబడి నీ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ఆ వాక్యానుసారంగా జీవించే వారిగా చేసి ఒక్కొక్కరి ద్వారా 10,000 మందిని మీరు తయారు చేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. అయ్యా నిన్ను ఎరిగిన వారంగా మేము ఏ పని చేస్తున్నా నీ సువార్త ప్రకటించడమే మా ప్రొఫెషనల్గా ఉండాలి ప్రభా, ముఖ్య ఉద్దేశంగా ఉండాలి ప్రభా. ఆ విధంగా మమ్మల్ని అందరినీ కూడా జీవింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ఇక్కడ విన్నటువంటి వాక్యాలు వారి హృదయంలో ముద్ర వేసి పొలాల్లో ప్రకటించబడినట్లుగా సహాయం చేయనైనా. పొలముకు వెళ్ళినప్పుడు నాయన ఆ పొలములలో ఈ వాక్యము ప్రచురము చేయబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి ఈ బిడ్డల్లో ఎక్కడ కూడా నాయన అపవాదికి చోటు ఉండకూడదు, శరీరాశకు చోటు ఉండకూడదు, నేత్రాశకు చోటు ఉండకూడదు, జీవపు డంబానికి చోటు ఉండకూడదు.
దీన మనస్కులై సాత్వికులై నీవలే జీవించే బిడ్డలుగా చేయబడాలి నైనా. నీ పోలికలోనికి మార్చబడాలి నైనా. నీ స్వరూపంలోనికి మార్చబడాలి నైనా. నీ గుణ లక్షణాలు ఈ బిడ్డలందరికీ అనుగ్రహించబడాలి ప్రభా. ఆ విధంగా మీరు సహాయమును దయచేయమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ, ముఖ్యంగా నాయన అంకాలన్నకు మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ, నీతి, పరిశుద్ధత, విశ్వాసము, నిరీక్షణ మీరు కలుగజేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇంకా ఈ గ్రామంలో ఇంకా ఎవరికైతే రక్షణ లేదో వారికి అందరికీ రక్షణ దయచేయండి నాయన. ఈ రోజు సాయంకాలం జరుగుతున్న మీటింగ్స్ కూడా మీరు తోడైనండి నాయన. నీ దాసులను అభిషేకించి వారి ద్వారా నువ్వు మాట్లాడు నాయన. ప్రతి ఒక్క బిడ్డతోనూ మాట్లాడి మహిమ పొందాలని నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. అన్ని విషయములలో నాయన అయ్యా మీరే సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, మీ ఆశీస్సులు ఈ కుటుంబానికి అంతా కూడా దయచేయమని, ఇదిగో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు మీ కుడి హస్తమును వారి మీద ఉంచి వాళ్ళను పరిశుద్ధాత్మతో అభిషేకించి నీ ప్రభావముతో నింపి, నీ మహిమతో నింపి, నీ జీవముతో నింపి వాళ్ళను స్వస్థపరిచి బాగు చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే, కలువరి సిలువలో యేసయ్య కార్చిన ప్రశస్త రక్తమే ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు, సహాయము, సన్నిధి, సహవాసమును ప్రార్థించిన మనకును, మన కుటుంబాలకును, దైవ సేవకులకును, ప్రపంచ పరిశుద్ధులకును సదాకాలం ప్రభు తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మౌనంగా ఉందామ్మా. ప్రభు సహాయం కొరకు కనిపెడదాం. కొద్దిసేపు మౌనంగా ఉందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, వందనాలు. మరి ప్రార్థన అవసరతలు వారు మీరు ఒక్కొక్కరిగా వచ్చి మీ సమస్య చెప్పి ప్రార్థన చేయించుకోండి.